హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ స్టాక్ మార్కెట్ సిరీస్లో డే 15. ఇవాళ టాపిక్ వచ్చేసి హౌ టు బై యువర్ ఫస్ట్ షేర్ అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్స్ప్లెనేషన్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఈజీ అని అందరికీ అనిపిస్తుంది, కానీ ఫస్ట్ షేర్ ఎలా కొనాలి, బ్రోకరేజ్ ఎంత పడుతుంది అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇవాళ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ షేర్ ఎలా కొనాలో చూద్దాం స్టెప్ బై స్టెప్. స్టెప్ 1 వచ్చేసి మీరు ఫస్ట్ డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇండియాలో పాపులర్ బ్రోకర్స్ వచ్చేసి జెరోదా, అప్స్టాక్స్, ఏంజల్ వన్, ఇవి యూస్ చేసి ఈజీగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు స్టెప్స్ 2 వచ్చేసి మనీ డిపాజిట్ చేయాలి. అకౌంట్ ఓపెన్ అయ్యాక మీ బ్యాంక్ అకౌంట్ నుండి ట్రేడింగ్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ యాడ్ చేయండి. స్టెప్ 3 వచ్చేసి స్టాక్ సెలెక్ట్ చేయడం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ స్టాక్ కొనాలి. బిగినర్స్కి అయితే నా సజెషన్ వచ్చేసి లార్జ్ కంపెనీస్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ సేఫ్గా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్టెప్ 4 వచ్చేసి ఆర్డర్ ప్లేస్ చేయడం. యాప్లో స్టాక్ సెలెక్ట్ చేసి బై బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ఆర్డర్ అంటే ఇమీడియట్గా కొనేస్తుంది. లిమిట్ ఆర్డర్ అంటే మనం సెట్ చేసిన ప్రైజ్కి మాత్రమే కొనేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ ప్రైస్ 100 ఉండి మార్కెట్ ఆర్డర్ పెడితే ఇమీడియట్గా కొనేస్తుంది. అదే లిమిట్ ఆర్డర్ పెడితే 100 రూపీస్ అని పెట్టాలన్నమాట ఇమీడియట్గా కొనాలంటే. ఇప్పుడు స్టెప్ 5 కన్ఫర్మ్ అండ్ డన్ కన్ఫర్మ్ చేశాక కంగ్రాచులేషన్స్, మీరు ఫస్ట్ షేర్ కొన్నారు అని వస్తుంది. ఇప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్ చూద్దాం. బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ప్రాఫిట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఛార్జ్ వచ్చేసి బ్రోకరేజ్ ఛార్జ్. మోస్ట్ బ్రోకర్స్ లైక్ జెరోదా డెలివరీ లాంగ్ టర్మ్కి జీరో బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు, కానీ ఇంట్రాడేకి మాత్రం 20 పర్ ట్రేడ్ ఛార్జ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్. ఎవ్రీ బై సెల్కి ఉంటుంది, స్మాల్ అమౌంట్ కానీ కంపల్సరీ. థర్డ్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఛార్జెస్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఉంటాయి, వెరీ స్మాల్ ఉంటాయి. ఫోర్త్ జిఎస్టీ, 18% జిఎస్టీ బ్రోకరేజ్ అండ్ ఛార్జెస్ మీద పడుతుంది. ఫిఫ్త్ వచ్చేసి స్టాంప్ డ్యూటీ, స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ ఓన్లీ ఆన్ బై సైడ్ ఉంటుంది. మీరు 1000 రూపీస్ స్టాక్ కొన్నారు అనుకుందాం, బ్రోకరేజ్ 0 ఉంటుంది డెలివరీలో, కానీ అదర్ ఛార్జెస్ వచ్చేసి అప్రాక్సిమేట్ 2 to 5 రూపీస్ ఉంటాయి. టోటల్ కాస్ట్ అప్పుడు మీకు అరౌండ్ 1005 ఉంటుంది. సో బిగినర్స్కి టెన్షన్ అవసరం లేదు, ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ చేయండి, లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ షేర్ కొనడం ఒక బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో మనం రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్టాప్ లాస్ గురించి చూద్దాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ డే 16.